విషయము. గోరెంట్ల మండలంలో గురుకుల పాఠశాలలో చాలామంది దాదాపు 6 మందో 7 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ కావడం జరిగిందంట. మరి ఆ విషయం మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం జరిగింది. మరి మేము అదే పనిగా గురుకుల పాఠశాలకు విజిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ లక్షల కొద్దీ నిధులైతే ఇస్తోంది గురుకులానికి, బట్ అది సరైన పద్ధతిలో వినియోగం కావట్లేదు. ఇక్కడ ఏవైతే కాంట్రాక్ట్లు టెండర్ పద్ధతిలో ఇస్తున్నారో ఆ టెండర్ పద్ధతి కూడా లోకల్గా ఉండే వాళ్ళకి ఇచ్చేసి, లోకల్గా ఉండే అప్పటికప్పుడే ఫ్రెష్ ఏదైనా చికెన్ అయినా కావచ్చు, గుడ్లైనా కావచ్చు, ఏదన్నా కావచ్చు, దగ్గర ఉండేదానికి ఇస్తే మంచిదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకు మరి అదేవిధంగా గతంలో జరిగిన విషయం ఏమంటే ఆ ప్రిన్సిపాల్ గారు మాకు పోయినసారి దీనికి వచ్చినప్పుడు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆదివాసీ దినోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఆమెకి డైరెక్ట్ పిల్లలు వేసి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను 2-3 సార్లు ఆయన DTW గారికి కూడా చెప్పడం జరిగింది. బట్ ఆ విషయానికి ఎందుకు కానీ ఆయన నిమ్మకి నీరెత్తినట్టు తీసేసడం జరిగింది. బట్ ఈరోజు జరుగుతా అంటే కానీ తెలవట్లేదు పరిస్థితి పిల్లలు ఏ రకంగా ఉంది. దయచేసి మీరు విద్యాశాఖ మంత్రి గారు మీరు ఇలాంటి విషయాల్లో పట్టించుకొని ఈ పిల్లల పట్ల శ్రద్ధ చూపించండి. ఎందుకంటే ఇలాంటివి జరిగేది ఇప్పుడు జరిగింది ఇలా కాకోకుండా చాలా స్కూల్ విజిట్ చేస్తున్నాము, ఈ రకంగానే ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇలా కాకోకుండా పిల్లల పరిస్థితి, పిల్లల మీద మన బిడ్డలు మన పిల్లలు ఎట్లా, మన సొంత పిల్లలు ఎట్లా ఉంటారో అలాగే వీడు చదువుకునే బీద సాదా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే మాదిరిగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి మేడం గారు కూడా అదే అంటున్నారు, మాకు 1 వారం ఇవ్వండి. నేను కొత్తగా ఈరోజే చార్జ్ తీసుకున్నాను, 1 వారం లోపల పూర్తి స్థాయిలో నేను స్కూల్ని గాడిలో పెడతానని చెప్పేసి చెప్తాంది. హాస్టల్ విషయంలో అయితేనేముంది, కిచెన్ విషయంలోనే అయితేనేముంది. ఏమంటే బాధాకరమైన విషయం ఏమంటే ఇంకోటి, ఇక్కడ వాచ్మెన్లే వంట మాస్టర్లుగా పనిచేసే దుస్థితి ఉంది. అలా కాకోకుండా ఈ విషయంలో కేర్ తీసుకొని కలెక్టర్ గారు కూడా ఇదే చెప్తున్నా, కలెక్టర్ గారు కూడా ఈరోజు అదే లెటర్ పెడతాను. నేను హాస్టల్లో వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు వాచ్మెన్ పని చేయాలా, టీచర్లు పనిచేసే వాళ్ళు టీచర్లు పని చేయాలా, ఎవరైతే ఏ పనులు చెప్తారో ఆ పని చేయాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే వాచ్మెన్లు వచ్చి వంట చేసే పరిస్థితి ఉంది. మరి వాచ్మెన్ పరిస్థితి కూడా చాలామంది స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారంట. అలా కాకుండా పూర్తి స్థాయిలో స్టాఫ్ను కూడా ఇక్కడ రిక్రూట్ చేయాలా, చేసేసి పూర్తిగా ఈ గురుకుల పాఠశాల మా విద్యార్థుల్ని, మా బిడ్డలను కాపాడుకునే బాధ్యత గవర్నమెంట్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటామని మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వారం కూడా మేము విజిట్ చేస్తాము, చేసి నెక్స్ట్ పరిస్థితి కూడా చెప్తాము, ఆ తర్వాత ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. నమస్తే.